మైనార్టీల ముద్దుబిడ్డ, గుంటూరు మైనార్టీలకు పెద్ద దిక్కున్నటువంటి నంబూరు సుబానీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం, పిల్లల భవిష్యత్తు కోసం, గుంటూరు నగర అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ఈరోజు ముందడుగు వేసి రావడం, ఆయనతో పాటు గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి సోదరులు గౌస్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముగ్గురు కార్పొరేటర్లు వేముల జ్యోతి గారు, అలాగే చిస్తీ భాషా గారు, అలాగే మీరావళి గారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు వీళ్ళందరూ కూడా ముందుకు రావడం చాలా మంచి సంకేతం. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీని ఒక బూచిగా చూపిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అధిష్టానం కానీ ఈరోజు మైనార్టీలను తెలుగుదేశం నుంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నంబూరు సుబానీ గారి చేరిక మైనార్టీల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా అనేక సంస్థలు, అంజుమన్ లాంటి సంస్థల్లో వేలాది మందికి చదువుకు అవకాశం కల్పించినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా ఒక ఆశగా నేను చెప్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమికి పట్టం కట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ క్యాండిడేట్, ఆయన కోరిక మేరకు పార్టీలో ఆహ్వానించారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, అందుకని మేము తెలుగుదేశంలో చేరుతున్నాం. నసీర్కు గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. పెమ్మసాని గారికి అఖండ మెజార్టీతో, 1,00,000 పైన మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు